Yeah, hi, all, good morning. Let me try to share my screen. Okay, guys. Okay, today, yesterday we discussed about application load balancer, right? Today we'll try to discuss about another concept. It's not related to any AWS. It is like a complete three-tier architecture. మన రీసెంట్గా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసాం. అది కోడ్ అంతా మన సైడ్ నుంచి రాసింది, ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ అలా ఏముండదు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ and database. And one more layer, we are adding Nginx, reverse proxy, Nginx. ఓకే, యూజర్ ఇక్కడ నుంచి హిట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కాల్ అవ్వడం, బ్యాక్ ఎండ్ నుంచి డీబీ కనెక్ట్ అవ్వడం, ఈ ప్రాసెస్ మొత్తం ఇంప్లిమెంట్ చేసినటువంటి బ్లాగ్ ఉంది. ఎండ్ టు ఎండ్ వీఆర్ నాట్ టెస్టెడ్ యాక్చువల్లీ. ఆ బ్లాగ్ వరకు డెవలప్ చేశాడు నిరంజను. చాలా క్లియర్గా ఉంటుంది బ్లాగు. ఆ బ్లాగ్ చూస్తా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేస్తా వెళ్దాం. కాకపోతే అన్ని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వచ్చే స్మాల్ అప్లికేషనే కాబట్టి వీఆర్ టేకింగ్ ఓన్లీ వన్ సర్వర్. ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి డిఫరెంట్ సర్వర్స్ తీసుకొని ఆ అప్లికేషన్ ఆ ప్రాజెక్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేస్తాం అప్కమింగ్ సెషన్స్లో. ఆర్ గైస్ ఆర్ క్లియర్? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ వచ్చేసి మాంగోడిబి, ఇక్కడ నోడ్.js, రియాక్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, ఐ విల్ షో దట్ బ్లాగ్, గైస్. This is the blog deploying three-tier application, React front end, Node.js backend, MongoDB database with Nginx reverse proxy. ఎండ్ టు ఎండ్ కోడ్ కానీ మొత్తం మన సైడ్ నుంచి డెవలప్ చేసినటువంటి కోడే. ఎక్కడన్నా ఇష్యూస్ చూస్తే వీ విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్. నేనైతే లైవ్లో టెస్ట్ చేయలేదు. ఒకసారి క్లాస్లోనే లైవ్లో టెస్ట్ చేద్దాం, ఎక్కడైనా ఇష్యూ వస్తే ట్రబుల్ షూట్ చేద్దాం. స్టిల్ వీఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, ఏదన్నా లోడ్ అవ్వకపోయినా, ఏపీఐస్ కాల్ అవ్వకపోయినా, ఓకే, మళ్ళీ ఒకసారి కంప్లీట్గా టెస్ట్ చేసి నా సైడ్ నుంచి నన్ను మళ్ళీ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ సి. మనం ఏదైతే డెవ్సెక్ఆప్స్ పైప్ లైన్ ఒకటి చెప్పాను కదా, సిమిలర్గా డైరెక్ట్లీ ఐ టేక్ ఇన్ ద బ్లాగ్, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫైన్. ఇక్కడ నీట్గా ఇండెక్స్ ఇచ్చి ఉంటుంది, టోటల్ అరౌండ్. If you scroll down, okay, if you scroll down, 1 second guys, sorry guys. Okay, ఇక్కడ చూడండి, థియరీ 1 by 1 చూద్దాం. చూడండి, ఇంట్రడక్షన్ పార్ట్. ఇక్కడ ఇండెక్స్ కోడ్ ఉంటుంది, బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ స్విచ్ ఇట్. చూడండి, దిస్ ప్రాజెక్ట్ ఈస్ ప్రొడక్షన్ స్టైల్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ designed to demonstrate how the real world software systems are architected and structured and deployed and secured also. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ స్మాల్ డెమో ప్రాజెక్ట్, సింపుల్గా యూఐ లోడ్ అయ్యేది కాకుండా మల్టిపుల్ కాంపోనెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ విత్ ఇంజినిక్స్ రివర్స్ ప్రాక్సీ. ఇక్కడ ఏమేమి టెక్నాలజీస్ యూస్ చేసామంటే ఈ ప్రాజెక్ట్లో, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి రియాక్ట్, యూజర్ ఇంటర్ఫేస్ లోడ్ అవ్వడానికి, యూఐ లోడ్ అవ్వడానికి. బ్యాక్ ఎండ్ కోడ్ ప్రాసెస్ చేయడానికి Node.js, అలానే డేటాబేసెస్ MongoDB, వెబ్ సర్వర్ వీ యూస్డ్ ఇంజినిక్స్. ఓకే, ఇట్ ఈస్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, వాట్ ఈస్ త్రీ టైర్ జనరల్లీ? యూ గైస్ ఆర్ ఆల్రెడీ అవేర్ అబౌట్ దిస్ టర్మ్స్, రైట్? వాట్ ఈస్ త్రీ టైర్ జనరల్లీ? లైక్ ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు అండ్ డేటా లేయరు. ప్రెజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు అండ్ డేటా లేయరు. ప్రెజెంటేషన్ లేయర్ దట్ కెన్ బి యూఐ, మనకి యూఐ లోడ్ అవుతుంది కదా, దట్ ఈస్ ద ప్రెజెంటేషన్ లేయర్. వీఆర్ డెవలపింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్. అప్లికేషన్ లేయర్, బ్యాక్గ్రౌండ్ కోడ్ లాజిక్ రాయడం, జావా, పైథాన్, Node.js, .NET అలా వీఆర్ యూజింగ్ Node.js. డేటాను స్టోర్ చేసుకునే దానికోసం వీఆర్ యూజింగ్ MySQL, Couchbase, ఓకే, PostgreSQL. హియర్ వీఆర్ యూజింగ్ MongoDB యాజ్ పర్ దిస్ డాక్యుమెంట్. యాజ్ పర్ దిస్ డిజైన్ వీఆర్ యూజింగ్ MongoDB. కొన్ని అడ్వాంటేజెస్, వై కంపెనీస్ ఆర్ using this architecture, scalability, security, these 3 points you can go through that. System architecture, this is the system architecture, guys. User will connect to the browser, he will enter with the help of Nginx. Then front end, it will load the UI layer. Back end, front end is connecting to back end, that is logic layer. Node.js we are using and MongoDB. This is the flow.
Here, whatever the front end it is there, right? No way it will connect to the database, guys. Database is the high secure. యాక్చువల్గా మనం డేటాబేస్ని సపరేట్ సర్వర్లో కానీ లాంచ్ చేసి కానీ ఉంటే ప్రైవేట్ సబ్నెట్లో లాంచ్ చేయాలి. ప్రైవేట్ సబ్నెట్లో డీబీ లాంచ్ చేసి అక్కడి నుంచి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, సేమ్ VPCలు అయినా కానీ. ఓకే, వీఆర్ టేకింగ్ వన్ మిషన్, రైట్? విల్ సీ. ఓకే, క్రిటికల్ రూల్ టు రిమెంబర్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. చూడండి, Nginx నెవర్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ద డేటాబేస్. Nginx never communicate directly with the database. All databases access must be go through the backend. All database access that you can send a request, you get a response, everything it is going through the backend only. Why it is going through backend? Because database must always protected by the application logic. Okay, behind the application logic, we don't want to expose this database to public. That is the reason. Okay, never expose this database to public. This is the actual architecture, guys. This is the 3-tier architecture. This is not our duty to understand what code developer are written and everything, but let me try to paste it. This is the actual architecture. అంటే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్లో ఏమేమి ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఈవెన్ డాకర్తో కూడా వీఆర్ ఆల్రెడీ టెస్టింగ్ ఆన్ దట్. డాకరైజ్ చేయడానికి ఇదే అప్లికేషన్ని వీఆర్ ట్రైంగ్ టు టెస్టింగ్ ఆన్ దట్. ఫైన్, చూడండి, బ్యాక్ ఎండ్లో డెవలపర్ రాసినటువంటి కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. అథెంటికేషన్ రిలేటెడ్ కానీ, యూజర్స్కి రిలేటెడ్ కానీ, డీబీతో కనెక్ట్ అవ్వడానికి కానీ ఆ కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ రాసినటువంటి కోడ్ అంతా ఈ లొకేషన్లో ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ కోడ్ అంతా ఈ లొకేషన్లో ఉంటుంది. ఫోల్డర్ స్ట్రక్చర్ అది మన గిటబ్ రిపాజిటరీలో ఫోల్డర్ స్ట్రక్చర్ డెవాప్స్ రీటైర్ మిడిల్ వేర్ అని ఉంటుంది. అక్కడ దిస్ ఇస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, ఫైన్. ప్రతి ఫోల్డర్ ఇక్కడ ఇఫ్ యూ సీ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, ఎవ్రీ ఫోల్డర్ సపరేట్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రంట్ ఎండ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి, బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి వీ హ్యావ్ సపరేట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సిమిలర్ వే ఇఫ్ యూ ఆర్ సీయింగ్ ఇన్ యువర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో, ఇఫ్ ఇట్ ఈస్ 3-tier architecture, they are designing like this only. Fine, back end layer. What back end layer contains? Okay, package.json, server.js, configuration related to database, configuration files, and authentication security related middleware components, user కి సంబంధించినటువంటి డీటెయిల్స్, authentication కి సంబంధించినటువంటి డీటెయిల్స్, రౌట్ చేయడానికి ట్రాఫిక్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ద బ్యాక్ అండ్ డైరెక్టరీ. ఇక్కడ ఒక్కొక్క డైరెక్టరీ గురించి బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉంటాయి. దిస్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెసింగ్ ద రిక్వెస్ట్. యూజరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏదన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏదైనా ఇచ్చినప్పుడు వ్యాలిడేట్ చేయడం, అతను రౌట్స్ ఏదన్నా పాస్ చేసినప్పుడు ఆ ఏపీఐస్ నుంచి ట్రాఫిక్ రౌట్ చేయడం, బ్యాక్ ఎండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ విత్ డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వడానికి కానీ, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వీఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ బ్యాక్ ఎండ్ డైరెక్టరీ. కోడ్ ఇక్కడ రాశాడు. ఇక్కడ ఒక్కొక్క ఫైల్ గురించి package.json దేనికి, కాన్ఫిగరేషన్ దేనికి నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటుంది. server.js ఇక్కడ మీరు చూసారంటే server.js అనేటువంటి ఒక ఫైల్ ఉంటుంది. వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఓకే, మెయిన్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఫైల్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద బ్యాక్ ఎండ్ ఈ స్టార్టింగ్. Node.js కానీ బ్యాక్ ఎండ్లో స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సర్వర్ని స్టార్ట్ చేయడం, డేటాబేస్తో కనెక్ట్ అవ్వడం, బ్యాక్ ఎండ్లో మిడిల్వేర్ని లోడ్ చేయడం, ఆ రౌట్స్ అన్ని రిజిస్టర్ చేయడం, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. కనెక్టింగ్ టు డేటాబేస్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. లోడ్ ద మిడిల్వేర్, లోడ్ ద రౌట్స్, స్టార్ట్ ద సర్వర్, ఈ యాక్టివిటీస్ మొత్తం ఈ ఫైల్లో రాశాడు డెవలపర్. ఓకే, బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కోడ్, బట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. అలానే config.database ఇక్కడ డేటాబేస్కి సంబంధించినటువంటి URLs. దిస్ ఫైల్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ద బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుద్ది? వరకే మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే అయిపోద్దా? వరకే జనరల్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే అయిపోద్దా? ఈ బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనంటే ఈ బ్యాక్ ఎండ్ అనేటువంటి కోడ్ ఎక్కడైతే రాస్తున్నాడో అక్కడ ఈ ఫైల్లో డిఫైన్ చేయాలి. config/db జావాస్క్రిప్ట్ JS అనేటువంటి ఫైల్లో యూ నీడ్ టు డిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వై యూ ఆర్ మెయింటైనింగ్ దిస్ సపరేట్ ఫైల్? బికాస్ కాన్ఫిగరేషన్ మస్ట్ బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ సోర్స్ కోడ్. ఇక్కడ మెయిన్ సోర్స్ కోడ్ ఉంటుంది కదా, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎప్పుడు కూడా సపరేట్ రాయడం దట్ ఈస్ హైలీ రికమెండెడ్. కాన్ఫిగరేషన్ షుడ్ ఆల్వేస్ బి మాడ్యులర్. ఓకే, యూనిక్యూగా ఉండాలి, అంటే సపరేట్ ఫైల్లో మెన్షన్ చేయాలి. అలానే డేటాబేస్ బ్లూ ప్రింట్ గైస్, model/user.js. ఇప్పుడు మనం ఒక హోమ్ పేజ్ లోడ్ అయిన తర్వాత యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, డిఫరెంట్ మెయిల్ ఐడి ఎంటర్ చేయడం, మల్టిపుల్ పారామీటర్స్ అడుగుతుంటుంది UI. అవన్నీ బ్యాక్ ఎండ్లో ఎలా తెలుస్తుంది? ఏ డీటెయిల్స్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ నుంచి రిసీవ్ చేసుకొని డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలా,
నువ్వు బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్లో కోడ్లో డెవలపర్ రాయాలి. యూజర్ పాస్వర్డ్, మెయిల్ ఐడి, అడ్రస్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏదైతే రాస్తాడో అవి మాత్రమే డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవుతాయి. బ్యాక్ ఎండ్లో అలా కోడ్ రాయాలి. యాజ్ పర్ దిస్ ఆర్కిటెక్చర్ వీఆర్ రీడింగ్ 3 నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్. ఓకే, డేటాబేస్ ఇట్ విల్ స్టోర్ ద డేటా అండ్ దట్ మ్యాచెస్ ది స్ట్రక్చర్. డేటాబేస్లో ఈ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ నువ్వు నోట్ చేసే అప్లికేషన్లో కరెక్ట్గా రాసావా లేదా వెరిఫై చేసుకుంటుంది. అథెంటికేషన్, రిజిస్టర్ అయితే రిజిస్టరు, లాగిన్ అయితే లాగిన్. ఓకే, ఆ రౌట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం /రిజిస్టర్ అని పాస్ చేస్తే బ్యాక్ ఎండ్లో రిజిస్టర్ ఏపీఐ కాల్ అవ్వాలి. /లాగిన్ అని పాస్ చేస్తే లాగిన్ ఏపీఐ కాల్ అవ్వాలి. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వీఆర్ డిఫైనింగ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఓకే, ఎన్ని థియరీ పాయింట్స్ గైస్. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ ద యూజర్ ఇన్పుట్ వాట్ ఎవర్ ద పాసింగ్. ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ కానీ, టోకన్ జనరేట్ చేయడం కానీ, రెస్పాన్స్ అంతా కోడ్ డెవలపర్ బ్యాక్ ఎండ్లో రాసుకుంటాడు. ఓకే, ఈవెన్ టోకన్ రిలేటెడ్, అథెంటికేషన్కి రిలేటెడ్ కూడా వీ హ్యావ్ వన్ మోర్ ఫైల్ కాల్డ్ అథెంటికేషన్ మిడిల్వేర్ అనేటువంటి డైరెక్టరీలో సెక్యూరిటీ లేయర్ను కూడా డెవలపర్ ఆల్రెడీ రాశాడు. కానీ ఇక్కడ డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేయడు, ఆ టోకన్స్ని డైనమిక్గా రీడ్ చేస్తాడు. ఓకే, హియర్ package.json ఫైల్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. మనం ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ జావా అప్లికేషన్ వీఆర్ సీయింగ్ ద pom.xml ఫైల్, రైట్? ఆల్ ద డిపెండెన్సీస్, ఆల్ లైబ్రరీస్, మనకి ఏవైతే కావాలనుకుంటాం అన్ని మనం pom.xml ఫైల్ ఎలా అయితే డిఫైన్ చేస్తామో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ Node.js అప్లికేషన్, దిస్ ఈస్ ద package.json ఫైల్. ఇన్ బ్యాక్ అండ్ కోడ్ ఇట్ సెల్ఫ్ యూ నీడ్ టు డిఫైన్ లైబ్రరీస్ ఏం యూస్ చేస్తున్నాం, స్క్రిప్ట్స్ ఏదైనా ఉన్నాయా, ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మొత్తం మనం package.jsonలో ప్లేస్ చేస్తాం. యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ దిస్ బ్లాగ్ గైస్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్లో చూడండి. ఫ్రంట్ ఎండ్లో డెవలపర్ రాసినటువంటి ఫోల్డర్స్ /ఫ్రంట్ ఎండ్లో ఇట్ ఈస్ విజిబుల్ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే, మనకి యూఐ లోడ్ అవ్వడానికి, యూఐ రెండరింగ్ అవ్వడానికి కానీ, నావిగేట్ అవ్వడానికి కానీ, ఏపీఐ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడానికి కానీ, యూజర్ నుంచి టోకన్ వచ్చిన దాన్ని బ్యాక్ ఎండ్లో స్టోర్ చేసుకునే దానికి కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ డిఫైనింగ్ ఇన్సైడ్ దిస్ ఆల్ దిస్ ఫైల్స్. కోడ్ అంతా సిఎస్ఎస్ కోడ్ అంటే కలర్ఫుల్గా యూఐ లోడ్ అవ్వడానికి ఇక్కడ రాస్తుంటాడు కోడ్. నేను గిటబ్ యూఆర్ఎల్ ఇస్తాను, మీకు ఆల్రెడీ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే పబ్లిక్కి ఈ index.html ఫైల్ ఎక్స్పోజ్ అవుతుంది. పబ్లిక్కి మీకు ఆల్రెడీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ దిస్ కోడింగ్ రిలేటెడ్ అయితే. ఓకే, బట్ ఫైన్, ఇక్కడ ఒక్కొక్క ఫైల్లో ఏమేమి ప్లేస్ చేసి ఉంటో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చి ఉంటుంది. యూ కెన్ వ్యాలిడేట్ ఇట్. ఓకే, మై రెస్పాన్సిబిలిటీ టు డిప్లాయ్ దిస్ అప్లికేషన్. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ ద కోడ్, వాట్ ఇట్ ఈస్ మెథడ్ ఈస్ డూయింగ్, వాట్ దట్ ఫంక్షన్ ఈస్ డూయింగ్, అవన్నీ మనం కోడ్ లెవెల్లో డిస్కస్ చేయడం లేదు. ఓకే, / పాస్ చేస్తే రూట్ యూజర్ హోమ్కి వెళ్తుంది. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ టు డిఫైన్ యాప్.jsx అనేటువంటి ఫైల్లో నావిగేషన్ కంట్రోలర్. ఈ ఫైల్ నావిగేషన్ కంట్రోలరు. లాగిన్ పాస్ చేస్తే లాగిన్కి వెళ్తుంది, రిజిస్టర్ పాస్ చేస్తే రిజిస్టర్కి వెళ్తుంది, డాష్బోర్డ్ పాస్ చేస్తే డాష్బోర్డ్కి వెళ్తుంది. నువ్వు కోర్సెస్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే బ్రౌజర్లో /courses అని పాస్ చేస్తే కోర్సెస్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫ్ యూఐ నావిగేషన్, ఈ దీంట్లో మనం డిఫైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే చెప్తానో ఆ ఫైల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు. ఓకే, దెన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఏపీఐ కమ్యూనికేషన్ ఇంజన్. ఓకే, axis.js ఈ ఫైల్లో దిస్ ఫైల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ బికాస్ ఇట్ కంట్రోల్స్ ద హౌ ద ఫ్రంట్ ఎండ్ కమ్యూనికేట్ విత్ ద బ్యాక్ ఎండ్ సర్వర్. ఇంతకుముందు మనం ఏం చేసాం, ఈ బ్యాక్ ఎండ్లో డేటాబేస్తో కనెక్షన్స్ వరకు బ్యాక్ ఎండ్లో కాన్ఫిగర్ చేసాం. ఈ ఫ్రంట్ ఎండ్లో మళ్ళీ చాలా ఫైల్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ డిఫైన్ చేసే దాంట్లో ఒక ఫైలు, దిస్ ఇస్ ద ఫైల్. ఈ ఫైలులో మనం క్లియర్గా డిఫైన్ చేయాలి హౌ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు బ్యాక్ ఎండ్. దిస్ ఫైల్ యాక్ట్స్ ద సెంట్రల్ కమ్యూనికేషన్ గేట్వే బిట్వీన్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ రెండింటికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దిస్ ఇస్ ద మేజర్ ఫైల్, దిస్ ఇస్ ద మెయిన్ ఫైల్. ఓకే, ఇక్కడ ఏమేమి డిఫైన్ చేస్తాం మనం, బ్యాక్ ఎండ్ ఏపీఐకి సంబంధించి బ్యాక్ ఎండ్కి సంబంధించినటువంటి ఆ యూఆర్ఎల్స్ అన్నింటినీ తీసుకుని వచ్చి బేస్ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ డిఫైన్ చేయడం, ఆటోమేటిక్గా అథెంటికేషన్ జరగడం, ఆటోమేటిక్గా అథెంటికేషన్ టోకన్స్ జనరేట్ చేయడం, అలానే ఏపీఐ రిక్వెస్ట్ అన్నిటిని సెగ్రిగేట్ చేయడం. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ డైరెక్ట్గా మనం రాయకుండా వీఆర్ రీడింగ్ దోస్ వాల్యూస్ బై ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, బేస్ యూఆర్ఎల్స్ డిఫైన్ చేయమని చెప్పాను కదా. బేస్ యూఆర్ఎల్ బ్యాక్ ఎండ్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్ మనం ఫ్రంట్ ఎండ్ కాన్ఫిగరేషన్లో డిఫైన్ చేయాలి. బేస్ యూఆర్ఎల్ process.env రియాక్ట్ అప్లికేషన్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్, ఏపీఐకి సంబంధించినటువంటి యూఆర్ఎల్ నేను డైరెక్ట్గా ఇవ్వడం లేదు. వీఆర్ రీడింగ్ విత్ హెల్ప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. దిస్ ఈస్ హైలీ రికమెండెడ్. వీ డోంట్ నో రైట్ వెన్ ద బ్యాక్ ఎండ్ సర్వర్ విల్ బి క్రాష్ అయినప్పుడు మళ్ళీ యూఆర్ఎల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ద్వారా రీడ్ చేయడం దట్ ఈస్ హైలీ రికమెండెడ్. ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఫర్ దట్ వీఆర్ క్రియేటింగ్ వన్
hidden directory, hidden file that is called as a .env inside the front end directory. ఫ్రంట్ ఎండ్లోనే ఒక ఈఎన్వి ఫైల్ క్రియేట్ చేసి అక్కడ మన బ్యాక్ ఎండ్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్స్ని ప్లేస్ చేయాలి. స్లాష్ ఏపీఐ అంటే దిస్ ఇస్ ద ఏ ఆల్ ఫ్రంట్ ఎండ్ ఏపీఐ కాల్స్ ఆటోమేటికల్లీ స్టార్ట్స్ విత్ స్లాష్ ఏపీఐ. ఓకే, దాని తర్వాత అథెంటికేషన్ లాగిన్కి అయితే లాగిన్, ఓకే, ఏపీఐ అథెంటికేషన్ స్లాష్ లాగిన్ ఫుల్, దిస్ ఇస్ ద యాక్చువల్ పాత్, ఫుల్ పాత్ ఇలా ఇచ్చారంటే బ్యాక్ ఎండ్లో ఇట్ విల్ గో టు ద, ఇట్ విల్ రీడైరెక్ట్ టు లాగిన్. ఓకే, ఏదైనా స్టార్టింగ్ స్లాష్ ఏపీఐ తర్వాత ఏ స్ట్రింగ్ ప్యాటర్న్ వచ్చినా కానీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద బ్యాక్ ఎండ్. ఓకే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఫ్రంట్ ఎండ్. రిమైనింగ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ రిక్వెస్ట్ ఈస్ గోయింగ్ టు ద ఫ్రంట్ ఎండ్ బికాస్ ఇంజినిక్స్ ఈస్ కాన్ఫిగర్డ్ ద రౌట్ ద రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ ద పాత్. ఇలా పాత్ ఉన్నదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ ఎండ్. ఇలా అలా కాకుండా వేరే పాత్ ఏదైనా వస్తే ఇట్ ఈస్ ట్రైంగ్ టు రౌట్ ద ఫ్రంట్ ఎండ్. అది వ్యాలిడ్ రిక్వెస్ట్ అయితే ఇట్ ఈస్ గోయింగ్. ఆర్ ఎల్స్ స్లాష్ డాష్ బోర్డ్ అంటే ఏంటి, స్లాష్ లాగిన్ కానీ స్లాష్ డాష్ బోర్డ్ కానీ డైరెక్ట్గా స్లాష్ లాగిన్ కానీ స్లాష్ కోర్సెస్ కానీ స్లాష్ రిజిస్టర్ కానీ వస్తే డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది రిక్వెస్ట్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఇలా కాల్ అవుద్ది ఏపీఐ అథెంటికేషన్. అక్కడ ఇచ్చినటువంటి టోకెన్ అథెంటికేట్ అయ్యి బ్యాక్ ఎండ్తో, ఓకే, లాగిన్ కాల్ అవుద్ది బ్యాక్ ఎండ్తో. ఓకే, లాగిన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి బ్యాక్ ఎండ్కి కాల్ చేస్తుంది. ఓకే, హియర్ వీఆర్ ట్రైంగ్ టు కాన్ఫిగరింగ్ ఈవెన్ ఇంజినిక్స్ ఆల్సో. పేజెస్, ఏమేమి పేజెస్ లోడ్ అవుతాయంటే ఈ అప్లికేషన్లో హోమ్ పేజు, లాగిన్ పేజు, రిజిస్టర్ పేజు, ఈవెన్ డాష్ బోర్డ్ ఆల్సో అండ్ కోర్సెస్ కూడా కంటెంట్ లోడ్ అవుద్ది. యాజ్ పర్ ద డెవలపర్ ఈ గివెన్ ఆల్ ది స్టెప్స్. ఏమేమి పేజెస్ లోడ్ అవుతాయి ఫ్రంట్ ఎండ్లో, ఆల్ దిస్ పేజెస్ ఇక్కడ లిస్ట్ చేసి ఉన్నాం. ఓకే, అథెంటికేషన్ ఫ్లో చూడండి. యూజర్ ఎంటర్ ద క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్. బ్యాక్ ఎండ్ ఎక్కడికి వెళ్తుంది, లాగిన్ డాట్ జేఎస్ఎక్స్ సెండ్స్ దట్ రిక్వెస్ట్ టు బ్యాక్ ఎండ్, వెరిఫైస్ దట్ క్రెడెన్షియల్స్. డేటాబేస్లో ఆ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ వెరిఫికేషన్ కోసం సెండ్ చేస్తుంది. దాని తర్వాత బ్యాక్ ఎండ్ ఇట్ ఈస్ జనరేటింగ్ ద టోకన్ అండ్ టోకన్ ఈస్ రిటర్న్ టు ఫ్రంట్ ఎండ్. అండ్ ఫ్రంట్ ఎండ్ మన బ్యాక్ ఎండ్, మన ఫ్రంట్ ఎండ్ కోడ్లో బ్యాక్ ఎండ్లో ఆ టోకన్ స్టోర్ అయ్యేటట్టు చూసి ఫ్యూచర్ రిక్వెస్ట్లో ఆటోమేటిక్గా అథెంటిక్ అయ్యేటట్టు కాన్ఫిగర్ చేస్తుంది. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం మీరు యూజర్ నేము, అకౌంట్ ఐడి, కస్టమర్ అకౌంట్ ఐడి, అవి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఫస్ట్ టైం మల్టిపుల్ అథెంటికేషన్స్ అడుగుతాయి, ఓటీపీ అంట అన్ని. మీరు మళ్ళీ సైన్ అవుట్ చేసి మళ్ళీ లాగిన్ అయినారు అదే బ్రౌజర్ నుంచి, సెకండ్ టైం అడగదు. ఎందుకంటే దే ఆర్ క్యాచింగ్ దట్ ఇన్ఫర్మేషన్. అదే సిస్టమ్ అయితే ఓకే, ఫుల్ రిక్వెస్ట్ ఫ్లో ఇలా వెళ్తుంది గైస్. ఫస్ట్ కాల్ ఇది కాల్ అవుద్ది లాగిన్. ఫస్ట్ యూజర్ క్లిక్ ఆన్ ద లాగిన్ బటన్. లాగిన్ అయిన తర్వాత రియాక్ట్ సెండ్స్ దట్ రిక్వెస్ట్. ఇక్కడ యాక్సియస్ డాట్ జేఎస్ అనేటువంటి ఫైల్ ఇందాక చెప్పాను కదా, అక్కడ యూజర్ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి ఇంజినిక్స్ రిసీవ్స్ దట్ రిక్వెస్ట్, ఇంజినిక్స్ని కాన్ఫిగర్ చేస్తాం. అండ్ ఇంజినిక్స్ డిటెక్ట్స్ దట్ స్లాష్ ఏపీఐ పాత్, వాట్ ఎవర్ ద పాత్ యూ డిఫైన్ ఇన్సైడ్ దట్. ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ ద టోటల్ ట్రాఫిక్ టు బ్యాక్ ఎండ్ సర్వర్. బ్యాక్ ఎండ్ వ్యాలిడేట్ దట్ యూజర్ ఈస్ ఆథరైజ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్. ఇట్ విల్ రైట్ ద క్వరీ. బ్యాక్ ఎండ్లో క్వరీస్ రాసుంటారు. ఆ క్వరీస్ని బేస్ చేసుకొని యూజర్ వ్యాలిడేటెడా కాదా, వ్యాలిడేట్ అయితే ఇట్ విల్ రిటర్న్ ద టోకన్, ఇట్ విల్ స్టోర్ ద టోకన్ ఇన్సైడ్ దట్ ఫ్రంట్ ఎండ్ code, then user is redirecting to login page. All the steps it is doing in the backend. Okay, how to set up? You can try to take the T2.medium with some additional configurations. Let me go to here. ఒకసారి మీరు కోడ్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. ఒక 10 days టైం తీసుకున్నా నో ప్రాబ్లం, బట్ మీ ఓన్ లాజిక్స్ కూడా రాసేదానికి ట్రై చేయండి. యూ కెన్ యూస్ ఏఐ టూల్స్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. చాలా నీట్గా ఉంటుంది గైస్ అప్లికేషన్ ఇది. అంటే ఏదో సింపుల్ డమ్మీ అప్లికేషన్ తీసుకోకుండా యాక్చువల్ రియల్గా 3 tier ఎలా ఉంటుందో యూ విల్ సీ దట్. లెట్ మీ గో విత్ పాస్వర్డ్. ఓకే, యాజ్ పర్ ద బ్లాగ్ వీఆర్ టేకింగ్ T2.medium మిషన్. We go and try to launch an instance. This is 3 tier. Go with Ubuntu. ఎస్, మీరు ఆ కోడ్ని ఫోర్క్ చేసుకొని మీరు యూఐ కూడా మీ పేరు, మీ లోగోస్ వచ్చేటట్టు మొత్తం చేసుకోండి, నో ప్రాబ్లం.
ఎస్ యూ కెన్ డూ ఇట్. మీరు ఆ కోడ్ని ఫోర్క్ చేసుకొని నేను ఇస్తాను గిటబ్ యూఆర్ఎల్ మాది. మీరు ఆ కోడ్ని ఫోర్క్ చేసుకొని మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. లెట్ మీ గో విత్ దిస్. ఓకే, లెట్ మీ గివ్ ద ట్రాఫిక్. ఐఎమ్ గివింగ్ ఆల్ ట్రాఫిక్ యాజ్ ఆఫ్ నౌ. Allow all traffic. Let me give the somewhat storage like 15 GB. It is not mandatory, but yeah, small application about 8 GB fine. Okay, let me try to launch an instance. Instance, go to instances. Let me try to connect to this instance. Let me take the URL. Go to browser. Right click and paste it. Let me clear the screen. Yes, we configured EC2 instance. We installed. Okay, then you can update and you can install curl command and nginx and node.js and npm. All we are installing after update. Let them update and install. గైస్ ఇక్కడ నీట్గా క్లియర్గా ఇచ్చుంటాం విచ్ టూల్ ఈస్ ఫర్ వాట్. గిట్ ఈస్ ఫర్ డౌన్లోడింగ్ అవర్ ప్రాజెక్ట్, కర్ల్ ఈస్ ఫర్ డౌన్లోడింగ్ ఏదైనా ప్యాకేజెస్ కోసం, ఇంజినిక్స్ ట్రాఫిక్ రౌటరు, నోట్ జేస్ బ్యాక్ అండ్ రన్ టైం కోసం నోట్ జేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఎన్పిఎం ఇన్స్టాలింగ్ ద లైబ్రరీస్ కోసం. ఆల్ వీఆర్ ఇన్స్టాలింగ్. It will take some time, guys. Wait. Yes, it is configured. Let me scroll down. If you want to validate after installation, you can run this all commands, guys. You can run all these commands. It will show all the versions, Git version, Nginx version, and all. Fine. Let me try to install the MongoDB. Guys, previous classes lo kuda cheppuntaanu. First, you need to bring up the database. Don't bring up the front end. ఆల్రెడీ వీ డిస్కస్డ్. ఫ్రంట్ ఎండ్ మీరు అప్ చేశాడంటే యూజర్స్ కనెక్ట్ అయినప్పుడు బ్యాక్ ఎండ్లో డేటాబేస్ లేకపోతే ప్రాబ్లం. రివర్స్లో రావాలి అప్ చేసేటప్పుడు. ఓకే, డౌన్ చేసేటప్పుడు ఇలా రావాలి, ఫార్వర్డ్ డైరెక్షన్లో రావాలి. అప్లికేషన్ డౌన్ చేసేటప్పుడు, అప్ చేసేటప్పుడు రివర్స్లో రావాలి. ఓకే, కీప్ విత్ దట్ పాయింట్ ఇన్ మైండ్. ఓకే, ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాం. చూడండి, డేటాబేస్ మస్ట్ స్టార్ట్స్ బిఫోర్ ద బ్యాక్ ఎండ్ బికాస్ బ్యాక్ ఎండ్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద డేటాబేస్. లెట్ మీ ట్రై టు ఇన్స్టాల్ దిస్ MongoDB. మీరు అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళినా కానీ యూ విల్ గెట్ ఇట్ ఆల్ దీస్ కమాండ్స్ కేస్. No one will remember all these commands. Okay, let me try to curl it, add the key. It is asking for the confirmation, type yes. Even ఆ పాయింట్ కూడా ఇక్కడ స్క్రీన్ షాట్లు ఇచ్చి ఉంటుంది. ఓకే, ఇట్ విల్ ఆస్క్ యూ ద కన్ఫర్మేషన్. Yes, we given yes. Let me add a repository. Okay, next time we will test this with the help of డాకర్ ఇమేజ్ గైస్. MongoDBని ఇమేజ్ లాగా తీసుకొని కంటైనర్గా స్టార్ట్ చేసి కంటైనరైజ్ చేయాలి ఈ అప్లికేషన్ని. ఇదే ప్రాజెక్ట్ని కంటైనరైజ్ చేయాలి.
దాని తర్వాత క్యూబర్నెటిస్ క్లస్టర్ లేక్ డిప్లాయ్ చేయడం స్లోగా. ఆల్రెడీ ఆఖరి ఫైల్ కూడా రాసేసి ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్. దెన్ ఓకే, next is let me start and enable that MongoDB and check the status finally. Let me start and enable the MongoDB. Status is active. Press Ctrl C to come out. Then it is showing active as per this. It is running. Okay, next డిపెండెన్సీ లేయర్. ఫస్ట్ డేటాబేస్ని తీసుకురావాలి, దాని తర్వాత బ్యాక్ ఎండ్ని కాన్ఫిగర్ చేయాలి, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్, దాని తర్వాత ఇంజనిక్స్. క్లోన్ ద రిపాజిటరీ. దిస్ ఇస్ ద రిపో యూఆర్ఎల్ గైస్. క్లోన్ ద రిపాజిటరీ క్లోన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా cd కమాండ్ ద్వారా ఇట్ విల్ గో టు ద డైరెక్టరీ. దిస్ ఇస్ ద క్లోన్ కమాండ్. దిస్ ఇస్ ద యూఆర్ఎల్, గిటబ్ యూఆర్ఎల్. వై వీఆర్ యూసింగ్ -b దెన్ ఫీచర్ బ్రాంచ్ మీన్స్, మీరు డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ కానీ యూస్ చేసుకొని కానీ క్లోన్ చేశారంటే మీకు అది మన లోకల్లోకి మెయిన్ బ్రాంచ్ నుంచి, డిఫాల్ట్ బ్రాంచ్ నుంచి కోడ్ క్లోన్ అవుద్ది. బట్ యూ నీడ్ టు టెస్ట్ ఇట్ ఫ్రమ్ ఫీచర్ బ్రాంచ్, రైట్? ఓకే, నో, ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ బ్రాంచ్. గిటబ్లో ఉంటుంది ఫీచర్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ నుంచి కోడ్ మన లోకల్కి తీసుకురమ్మని. దట్ ఈస్ ద మీనింగ్. ఇట్ ఈస్ క్లోనింగ్. చూడండి, క్లోన్ అయిన తర్వాత ఈవెన్ నేను cd కమాండ్ ద్వారా ఆ డైరెక్టరీలో కూడా వచ్చేసి ఉంటా. /home ఉబంటు డిఫాల్ట్ లొకేషన్ కదా, ఈ డైరెక్టరీ కూడా వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ బ్రాంచ్ చూసారంటే నవ్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ఫీచర్. మీరు ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ద -b దెన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ క్లోనింగ్ టు డిఫాల్ట్ లొకేషన్లో మాస్టర్ బ్రాంచ్ కానీ మెయిన్ బ్రాంచ్ కానీ ఏదైతే పాయింట్అవుట్ చేసి ఉంటుందో. ఇఫ్ యూ గో టు దిస్ గిటబ్ రిపాజిటరీ, ఇక్కడ ఉంటుంది టోటల్ కోడ్ గైస్. హియర్ యూ విల్ సీ ద టోటల్ కోడ్ ఆఫ్ దిస్ అప్లికేషన్. చూడండి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. లీవ్ ఇట్ అబౌట్ దిస్ డాకర్ కంపోజ్. వీఆర్ ఇన్ ఏ టెస్టింగ్ మోడ్. ఓకే, వీఆర్ ఇన్ ఏ టెస్టింగ్ దిస్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ టోటల్ కోడ్ ఉంటుంది. ఎస్, రీడ్మీ ఫైల్ వచ్చేసి బ్లాగే. మనం ఆ బ్లాగ్ని ఇక్కడ అప్డేట్ చేయగలిగితే చాలు. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ దేర్. వీ విల్ అప్డేట్ దట్ ఇంజనిక్స్ ఆల్సో హియర్. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అని ఉంది కదా, మెయిన్ బ్రాంచ్ కాదు. లెట్ మీ గో టు ఫీచర్ బ్రాంచ్. ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది మొత్తం కోడ్. అప్డేటెడ్ కోడ్ హియర్ యూ విల్ సీ. ఇక్కడ ఫీచర్ బ్రాంచ్ నుంచి కోడ్ నీకు రావాలి అని అంటే యూనిట్ యూస్ ద -b ఫీచర్. దట్ ఈస్ ద కమాండ్ యూనిట్ యూస్ ఇన్ గిట్. ఓకే, కోడ్ ఈస్ రెడీ. దెన్ వాట్ నెక్స్ట్? వీఆర్ క్లోన్ ద కోడ్. ఇక్కడ ఇచ్చి ఉంటాం ఎందుకు -b యూస్ చేసామంతా. ఓకే, లెట్ మీ గో టు చేంజ్ డైరెక్టరీస్ ఆల్సో డన్. లెట్ మీ ట్రై టు గో టు బ్యాక్ అండ్ ఫోల్డర్. హియర్ ls అని కొట్టారంటే ఫ్రంట్ అండ్ ఫోల్డర్, బ్యాక్ అండ్ ఫోల్డర్ కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. లెట్ మీ గో టు బ్యాక్ అండ్ డైరెక్టరీ, దెన్ ఇన్స్టాల్ ద npm. Let me go to backend directory. npm install. It is like a mn clean package like that. It is going inside the backend directory. cd command ద్వారా 18 packages are found. Okay, yes, it is installed. Okay, let me open the environment details. It's very important. Let me open the environment details. We need to configure backend directory. Backend లో ఉన్న ఆల్రెడీ నేను. Go to insert mode. Here you need to add this URLs guys. Okay, MongoDB localhost, it is there in my server only. Database also we are trying to configure in our server only. లేదా డిఫరెంట్ సర్వర్ అయితే ఆ సర్వర్ IP అడ్రస్ అలా ఇవ్వాలి మొత్తం. 27017 is the port and MongoDBలో డిఫాల్ట్ ఫోల్డర్ table name is kkfunda. kkfunda we are trying to create as per the code. Okay, let me copy this environmental variable, that secret also, then paste it inside the backend environment details. Yes, we configured the backend environment details. Okay, fine. Then you need to start the npm. Okay, once you configure the environment details, once start the npm. Yes, backend is started. It is listening on port 5000. Backend is listening, it is connecting. Okay, it is connected to backend, is successfully connected to database and ready to process the request. Leave this as it is running. Okay, we are configured this, right? Backend ilane unchandi. MongoDB is connected like that. Okay, let me try to connect it from another server, another terminal. Here, okay, let it keep it like that. Backend successfully connected to database and is ready to process the request.
leave this is as it is. It is connected. It is showing connected, right? Leave it as it is. npm start అని కొడితే బ్యాక్ అండ్ డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఫైన్. వై వీఆర్ యూజింగ్ దిస్ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్? చూడండి, దిస్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ద కాన్ఫిగరేషన్ వాల్యూస్ అవుట్ సైడ్ ద సోర్స్ కోడ్. సోర్స్ కోడ్లోనే మెన్షన్ చేయొచ్చు కదా, బట్ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. వీఆర్ కీపింగ్ అవుట్ సైడ్ దట్. ఓకే, దిస్ ఈస్ ద MongoDB protocol. Then this is the localhost MongoDB database host, and this is the default port of the MongoDB. KK Funda means this is the database name. Connect to MongoDB running on a mission port 27017. Use the name called KK Funda అనేటువంటి database name ని యూస్ చేసుకొని we will try to connect to database. Why we are using this db.json file configuration directly db.json file? Why we are using? To connect to the MongoDB. To connect to MongoDB. ఓకే, ఇక్కడంతా థియరీ పాయింట్స్ ఇచ్చుంటాం. ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, వై నాట్ హార్డ్ కోడ్? డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఈ కనెక్షన్లో కోడ్ లెవెల్లో ఇక్కడే మనం డైరెక్ట్గా ఆ యూఆర్ఎల్ డేటాబేస్ చేస్తే అయిపోద్ది కదా, బట్ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. బ్యాడ్ ప్రాక్టీస్. ఇఫ్ ఆర్ డైరెక్ట్లీ హార్డ్ కోడింగ్ లైక్ దిస్ టు కనెక్ట్ టు డేటాబేస్, ఇట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. ఓకే, ఫైన్. ఎన్విరాన్మెంటల్ ద్వారానే రీడ్ చేయడం, దట్ ఈస్ హైలీ రికమెండెడ్. ఓకే, లెట్ మీ స్క్రోల్ డౌన్. స్టెప్ అప్. నెక్స్ట్ స్టెప్ ఈస్, this is another step. Okay, for database it is connected. Open a new terminal. Here clearly we are mentioning, right? Let them connect it. Okay, let me try to open a new terminal. Let them listen on 5000 port. Let me go to downloads folder. Let me take my SSH. Take this. Come here and paste it. It's connected. Then let me do the backend is already connected to database. What you need to do now? Now I need to bring up the front end. Go to front end directory. Already I cloned the code, guys. Ikkada meer chusarante another terminal. If you go to here, already it is there code. LS code ante it is there. DevOps 3-tier architecture. Go inside this. Here we have front end directory. Go to front end directory. Inside this, total front end code will be there. Front end related source code anta akkada undi. I am inside the front end. Let me try to install the npm. Let me try to run the npm install. Then after then we need to load the environmental information. Once it is done, let me try to load the environmental information, environment details. Let them install. It is installing all dependencies. It is done. Let me try to create a environment details. Go and try to add this file. Add this React application API URL /API. This is the default one. Escape, write and quit. Then let me try to start it. Once you load the environment details, please make sure to start it. It is listening on. We want to type S message. Yes. It is starting the development server. Yes. Successfully completed. It is listening on port 3000. Yes. We configured. Okay, finished. Just front end is just UI server. It cannot work unless the backend is running. Backend running lo lekapothe it will not work, guys. ఈ టెర్మినల్లో backend is already listening. Backend already connected to my database. Yes, it's connected. Then if you go and see, my front end also connected to backend. Then why we are using all this information, whatever we discussed previously, same theory points. Okay, same theory points. What actually it is doing directly /API pass చేస్తే ఏం జరుగుతుంది ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్లో ఇక్కడ థియరీ పాయింట్స్ ఇచ్చుంటాం. ప్లీజ్ గో త్రూ దట్. బ్యాక్ ఎండ్లో అథెంటికేషన్ లాగిన్ కాల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈస్ వీ నీడ్ టు కాన్ఫిగర్ ద
final layer, that is Nginx. Already I installed Nginx and all, guys. Go to this /etc Nginx sites available KK Funda. Go inside this directory. Okay, then I need to open a new browser. This is the final step. Okay, already front end is connected. Okay, let me try to open a separate browser for better understanding. Sorry, separate terminal. Let me try to open a new terminal. Let me go to downloads folder. Let me take that SSH, paste it. Let me go to DevOps directory. Yes, here what I need to do, need to configure this Nginx information. Let me go to blog, deploying 3-tier application. Yes, let me try to open this file. ఈ ఫైల్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. గో టు ఇన్సర్ట్ మోడ్. చూడండి, వై వీఆర్ క్రియేటింగ్ దిస్ ఫైల్. Nginx స్టోర్స్ ఆల్ ద వెబ్సైట్ కాన్ఫిగరేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డైరెక్ట్లో స్టోర్ అవుతుంది. స్లాష్ అని ఇస్తే ఫ్రంట్ ఎండ్కి రీడైరెక్ట్ అవ్వడం. 3000 పోర్ట్ మీద ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ రన్నింగ్లో ఉంది కాబట్టి స్లాష్ ఏపీఐ అని కాల్ చేసిందా కూడా చెప్పాను, బ్యాక్ ఎండ్కి కాల్ అవుతుంది. స్లాష్ అని ఇచ్చారంటే జస్ట్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. స్లాష్ ఏపీఐ ఇచ్చి ఆ ఏపీఐ డీటెయిల్స్ ఇచ్చారంటే డైరెక్ట్గా ఇట్ ఈస్ కాలింగ్ టు బ్యాక్ ఎండ్. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాం గైస్, దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ప్రాక్సీ ఇన్ఫర్మేషన్. దెన్ దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ రిలేటెడ్. స్లాష్ అని వస్తే ఫ్రంట్ ఎండ్, స్లాష్ ఏపీఐ మీరు కరెక్ట్గా ఏపీఐ కానీ పాస్ చేస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు 5000 port. Front end port is 3000, back end port is 5000. Okay, take this code and update in this file. Escape, write and quit. Okay, KK Funda directory, KK Funda file. Okay, you can create a soft link. You can create a soft link /etc for this. Links you can create it. Let me try to remove that default one which is already configured. Create a soft link. Yes, it's created. Then ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చి ఉంటాం ఒక్కొక్క ఫోల్డర్ గురించి ఏందనేసి. లెట్ మీ ట్రై టు వై వీఆర్ రిమూవింగ్ దిస్. Ubuntu install a default website. We don't want to, if you don't want to remove it, it may conflict, right? Ubuntuలో by default configuration ఉంటుంది. We are just removing that Nginx configuration లో. Then what you need to do, test and reload that Nginx. Let me try to test Nginx -t. This is the command. If you want to reload that background process, reload systemctl reload of the Nginx. These two are the commands you need to execute. It is successfully, configuration is reloaded. It is successfully done. ఏదైనా సింటాక్సికల్ ఇష్యూస్ కనుంటే కోలన్స్ అవన్నీ చెక్ చేయాలి మనం. దెన్ వాట్ యూ నీడ్ టు డూ, ఓకే, లోకల్ మిషన్ లూప్ బ్యాక్ అడ్రస్. దిస్ ఇస్ ద ఐపీ అడ్రస్లో లూప్ బ్యాక్ అడ్రస్ 172.0.0.1 అనేది లూప్ బ్యాక్ అడ్రస్. రోల్ ఆఫ్ Nginx ఆ థియరీ పాయింట్స్ అన్ని ఇచ్చుంటాయి. నౌ హౌ ఐ నీడ్ టు యాక్సెస్ ద అప్లికేషన్. స్లాష్ ఏపీఐ అయితే బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. అదర్ దాన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్రంట్ ఎండ్. ఇక్కడ యూఆర్ఎల్స్ ఉంటాయి, డైరెక్ట్ సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించి ఎలా కాన్ఫిగర్ అయి ఉంటుంది. బ్రౌజర్ నుంచి Nginx నుంచి సర్వీసెస్కి ట్రాఫిక్ రౌట్ అవుతూ ఉంటుంది. దెన్ వాట్ యూ నీడ్ టు డూ, గో టు బ్రౌజర్ అండ్ టేక్ యువర్ ఐపీ అడ్రస్. ఇట్ ఈస్ ఈవెన్ రివర్స్ ప్రాక్సీ Nginxలో మనం 80. వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ Nginx గైస్? వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ Nginx? ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కాన్ఫిగర్ చేసాం కదా అక్కడ. స్లాష్ ఏపీఐ అని వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ అండ్, స్లాష్ అని వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్రంట్ అండ్. ఎంటర్. See, my application is loaded. మై అప్లికేషన్ ఇస్ లీవ్ ఇట్ అబౌట్ దిస్ ఫ్రంట్ అండ్ గైస్. మీరు చేంజ్ చేసుకోవాలి, మీకు నచ్చినట్టు మీ నెంబర్స్ ఇచ్చేసి మీరు చేంజ్ చేసుకోండి కోడ్లో. మీకు చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ కోడ్ అంతా ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో. ఈ గిటబ్లో బ్యాక్ అండ్ ఫోల్డర్ అంతా బ్యాక్ అండ్ కోడ్లో ఉంటుంది. ట్రైనర్ డీటెయిల్స్. యూ వాంట్ టు ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ యూట్యూబ్, ఇట్ విల్ రీడైరెక్ట్ టు మై యూట్యూబ్ ఛానల్. It will redirect to my YouTube channel. This is the project. Okay, this is client requirement. Okay, it is redirecting to YouTube channel. If you are clicking on Instagram, it is redirecting to my Instagram page, KK DevOps, KK Funda DevOps. Okay, fine. If you want to follow me, if you want to contact me, లేదు, if you are a student, you want to log in. If you click on student login,
What API it is calling to backend, guys? Are you able to see? /login. Already I told, right? For a student, it will call the backend API is what front end నుంచి backend call అయింది. What is the API it is calling? /login. If you have already account, you can use it. If you don't have an account, you need to register, right? Create an account. Now it is calling what API in backend? Register API. Register API. Okay, I want to register. Username, for example, I am giving KK Funda is my username. Mail ID KK DevOps. Okay, KK Education, for example, KK Education BLR@gmail.com. Password I am giving. Let me give my password. Yeah. Username, password, mail ID. Sign up. Yes. Register. User is successfully registered. Click on OK. Once the user registration is done, he can able to log in. Login page is triggered. If you click on mail ID, let me give KK Education BLR@gmail.com. This is my mail ID I given at the time of login. Password, I am giving password. Enter. Click on login page. Yes, are you able to see? Welcome to KK Funda. Okay, you are learning DevOps platform. If you want to see the courses what they are offering, okay, if you want to see the courses what they are offering, click on browse courses. You will see, okay, many things you are seeing here. If you want to see the dashboard, click on dashboard. It is going to main dashboard. Okay, this is the UI part, guys. That is not from my end. Developer need to take care. Click on browse the courses. Yes, these are all the courses they are offering. ఇక్కడ నుంచి మనం హెచ్ఆర్ఎఫ్లు కానీ ఇస్తే వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటాయి. డూ వాంట్ టు రిజిస్టర్ ద కోర్స్ అని ఇక్కడ మేము మార్కెట్ ట్యాగ్ వేసామంటే అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. ఓకే, ఫైన్. It is storing the backend. Let me try to browse the courses. Yes, it is browsing the courses. Go to dashboard again. Yes, like this. If you are going to main IP address again, go back and enter. Sorry, not double slash. Enter. See, like this. Student login. Click on student login. If you have already account, let me try to create one more account. For example, name is Raj. Mail ID raj@gmail.com. Password I am giving, this is the password. ఈ పాస్వర్డ్ మినిమం ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలా, మాక్సిమం ఇన్ని క్యారెక్టర్స్ వరకు వెళ్ళాలా, అప్పర్ కేస్ ఉండాలా, లోయర్ కేస్ ఉండాలా, ఇవన్నీ కోడ్లో రాయాలి. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ఇక్కడ యాజ్ పర్ ద అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే కోడ్లో నెక్స్ట్ రిలీజ్లో నెక్స్ట్ ఫీచర్స్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. లెట్ మీ సైన్ అప్. ఓకే, యూజర్ ఈస్ రిజిస్టర్డ్. వేర్ ద ఆల్ ద బ్యాక్ ఎండ్ ఏపీఐ కాల్ అవుతుంది. /లాగిన్ రిజిస్టరు. ఇప్పుడు రిజిస్టర్ అయినప్పుడు రిజిస్టర్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాక్ ఎండ్లో ఎక్కడ స్టోర్ అవుతుంది? వేర్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ inside a Mongo database. Can I connect and show the Mongo database what data it contains? Is it possible? Yes, you can connect it. Yes, you can connect. You can connect to Mongo database and see the data also. If you scroll down, ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ క్రియేట్ చేయడం, మీరు ఆల్రెడీ ChatGPT యూస్ చేసుకొని ఇదే కోడ్ ఫోర్క్ చేసుకొని మీ డీటెయిల్స్ మనకి ట్రైనింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ కాకుండా మీ డీటెయిల్స్ ఏదైనా అప్డేట్ చేసుకుంటే మీకు ఏదైనా షాప్కి సంబంధించి అక్కడ కోడ్ అంతా యాడ్ చేసుకుంటూ పోవాలి. అది లెర్నింగ్, నేర్చుకోవడం అంటే. ఓకే, సైన్ అప్, లాగిన్ అన్ని చెక్ చేసాం. డాష్బోర్డ్ ఈజ్ ఆల్సో లోడింగ్. ఓకే, కోర్సెస్ ఆల్సో లోడింగ్ ఫర్ దిస్ అప్లికేషన్. దెన్ వెరిఫై ద డేటాబేస్. వాట్ యూ నీడ్ టు డూ? Mongo shell. Please try to open the Mongo shell. Go here, run the Mongo shell. Okay, MongoDB is connected. Are you able to see 27017 port number? This is the loopback address. It is connected to Mongo database. ఎందుకంటే backend లో DB is already connected. If you see, database is connected and it is listening on port. Process is listening. Backend 5000. Front end is 3000. Okay, here it will not work because it is already connected to database, right? Mongo database commands you need to understand. Okay, if you want to see the databases, if you want to use the KK Funda database, right? We stored all the data inside the KK Funda DB. Try to use the KK Funda DB. Yes, it is using the KK Funda DB instead of test database. We are using KK Funda DB. Then let me try to show the tables, what it contains, what are all the tables. మన జనరల్గా MySQL అయితే షో టేబుల్స్ అనేటువంటి కమాండ్ రన్ చేస్తుంటాం. షో టేబుల్స్ అని, షో డేటాబేసెస్, షో టేబుల్స్ లాగా. ఇక్కడ చూడండి, యూజర్స్ అనేటువంటి టేబుల్ ఉంది. కేకే ఫండా అనేటువంటి డేటాబేస్లో చూడండి, కేకే ఫండా అనేటువంటి డేటాబేస్లో యూజర్స్ అనేటువంటి టేబుల్ ఉంది. లెట్ మీ గో అండ్ ట్రై టు లిస్ట్ ద యూజర్స్. లిస్ట్ చేయాలంటే db.users.find.pretty అని ఈ కమాండ్ పాస్ చేయండి. మనం జనరల్గా MySQL డేటాబేస్లో అయితే ఏం రాస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇస్తే యూజర్స్ టేబుల్లో ఉన్న డేటా వస్తుంది. బట్ దిస్ ఇస్ ద MongoDB డేటాబేస్, రైట్? దిస్ ఆర్ ద కమాండ్.
Okay, are you able to see? Enter. Are you able to see two users? One is KK Panda, another one is Raj who entered. Another one is Raj. Okay, two users who entered, all the information also storing in database. Okay, this is the final conclusion of the three-tier application. Please let me know any other doubts. Please let me know any other doubts. మీరు లేదు ఇక్కడ క్యాలిక్యులేటర్స్ యాడ్ చేస్తారు, నీ రిక్వైర్మెంట్ నీకు ఎలా కావాలంటే అలా కోడ్ని చేంజ్ చేసుకోండి, బట్ సేమ్ ప్రాసెస్. ఎక్కడ సేవ్ చేస్తారు? ఫీచర్ బ్రాంచ్లో కోడ్ చేంజ్ చేసి కొత్త ఫీచర్ని ఏదైనా క్రియేట్ చేసి అక్కడ టెస్ట్ చేసుకొని మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి మెర్జ్ చేసుకోండి. మీరు ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే అన్ని డేస్ అప్లికేషన్ డెవలపర్ కోడ్ అప్డేట్ చేసినాక దీన్ని డాకరైజ్ చేయాలి. ఇదే అప్లికేషన్ని డాకరైజ్ చేసి డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి కంటైనర్ని క్రియేట్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నీ లేకుండా జస్ట్ ఇమేజ్ని బిల్డ్ చేసేసి డాకర్ ఫైల్ నుంచి కంటైనర్ని క్రియేట్ చేస్తే అయిపోద్ది. దాని తర్వాత క్యూబర్నెటిస్ క్లస్టర్లోకి డిప్లాయ్ చేయగలగాలి. ఎస్, ఎనీ అదర్ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, యూ కెన్ యాడ్ ఇట్. Yeah. Sorry, we are closing early. Tomorrow we'll try to connect and discuss about that application load, sorry, network load balancer. Because today only we updated this complete blog and it is working as expected. టెస్ట్ చేసిన తర్వాత we came to here to show this. ఓకే, మీరు ఒకసారి R&D చేయండి. యూ కెన్ గో త్రూ దిస్, నీట్గా ఉంటుంది బ్లాగ్. ఐ విల్ అప్డేట్ దిస్ బ్లాగ్ ఇన్ ద AWS సిరీస్ నోట్స్. ఇక్కడ అప్డేట్ చేస్తాను. కేకే ఫండా డెవాప్స్. If we go to repositories, go to Jan 2000 series 23. This is day 23 slash node start txt. Okay, thank you guys. We'll meet tomorrow. Bye bye.